ట్రేడింగ్ ఫ్యాక్ట్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, మనం స్టాక్ మార్కెట్లో సక్సెస్ కావడానికి రకరకాలైనటువంటి రిస్కులు, చాలా రకాలైనటువంటి ప్రాబ్లమ్స్ని, సైకలాజికల్ ఎఫెక్ట్స్ని, వీటన్నిటిని కూడా మనందరం ఫేస్ చేస్తూ ఉంటాం. మనందరికీ తెలిసినటువంటి విషయమే. అయితే ఇక్కడ నేను చెప్పొచ్చేది ఏంటంటే, మన యొక్క ప్లానింగ్ అనేటువంటిది, అంటే ఐ మీన్ స్ట్రాటజీ స్ట్రాటజీ అనేటువంటిది, తర్వాత రిస్క్ రివార్డ్ అనేటువంటిది, అలాగే ఇక్కడ మెయిన్ వెయిట్, అంటే సైకాలజీ కంటే వెయిట్ అనేటువంటిది చెప్పుకుందాం. వెయిట్ అనేటువంటిది, ఇవి చాలా అంటే చాలా ముఖ్యమైనటువంటిది. ఫర్ ఎగ్జాంపుల్గా మీకు స్ట్రాటజీ అనేటువంటిది ఒక 10% ఉంటే చాలు. అంటే ఇది ఈజీనే కదా, బ్రేక్అవుట్ లేకపోతే ఏదో ఒకటి మూవింగ్ యావరేజ్ క్రాస్ అవటం, సూపర్ ట్రెండ్ క్రాస్ అవటం, ఇట్లా రకరకాలైనవి ఉన్నాయి కదా. దాంట్లో స్ట్రాటజీ 10% మాత్రమే. అలాగే రిస్క్ అండ్ రివార్డ్ అనేటువంటిది, అంటే 1:2లో ఉండాలా, 1:3లో ఉండాలా అనేటువంటిది, అది కూడా 10%. మీకు ఫిక్స్ అయి ఉంటుంది. దీనికోసం మీరు పెద్దగా, ఇప్పుడు మీ దగ్గర ఆల్రెడీ స్ట్రాటజీ లేనిదే మీరు ట్రేడింగ్ అనేటువంటిది చేయరు కదా. అలాగే రిస్క్ అండ్ రివార్డ్ అనేటువంటి ఫస్టే ఫిక్స్ అయి ఉంటారుగా, 1:2నో 1:3నో. 1:3 ఈజ్ బెస్ట్, 1:2 ఆల్సో బెస్ట్ వెన్ ఇట్ హ్యాస్ 60% సక్సెస్ రేట్. సో ఇక్కడ స్ట్రాటజీ అనేటువంటిది మీ దగ్గర ఉంది. అలాగే రిస్క్ రివార్డ్ ప్లాన్ ఆల్రెడీ ఉంది, దీనికోసం మీరు రిస్క్ చేయాల్సిన అవసరం లేదు. అయితే వెయిట్ అనేటువంటిది మోస్ట్ ఇంపార్టెంట్. ఈ వెయిట్ అనేటువంటిది కనుక లేకపోతే మనం స్టాక్ మార్కెట్లో సక్సెస్ అనేటువంటిది కావడం చాలా కష్టంగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్గా మీరు ఒక లైను, ఇక్కడ లైను తీసుకున్నారు, ఇది రెసిస్టెన్స్, ఇది సపోర్టు. సో రెసిస్టెన్స్ అండ్ సపోర్టును మీరు ముందుగానే రేపు మార్కెట్, ఈరోజు మార్కెట్ 9:15 స్టార్ట్ అయిద్దనంగా 9 గంటల లోపలే మీరు ఈ మెయిన్గా ఒక 2 కీ లెవెల్స్ని ఈ లెవెల్స్ని మీరు డ్రా చేసుకున్నారు అనుకుందాం. ఈ లెవెల్స్ని డ్రా చేసుకున్నారు అనుకుందాం. సో ఇప్పుడు మీరేం చేస్తారు, మార్కెట్ అనేటువంటిది ఇక్కడ ఫామ్ అయింది, ఇక్కడ మీకు మార్కెట్ అనేటువంటిది ఫామ్ అయింది అనుకుందాం. సహజంగా మనం ఏంది, ఇది ఫామ్ కాగానే ఇది ఒక గ్రీన్ క్యాండిల్ పడింది అనుకోండి. సో దీని అబవ్ క్రాస్ అవ్వగానే బై చేద్దాం, ఇక్కడ దాకా వెళ్ళిద్దని అనుకుంటాం. లేకపోతే ఇది రెడ్ క్యాండిల్ అంటే దీని కింద క్రాస్ అవ్వగానే 7 దాకా వస్తుందని అనుకుంటాం. ఇది మన ఎజంప్షన్. కానీ మీరు ట్రేడింగ్కి ముందు మీరేం ప్లాన్ చేసుకున్నారు, ఇప్పుడు మీరు సపోర్ట్ అండ్ ఇది రెసిస్టెన్స్ లెవెల్, ఇది సపోర్ట్ లెవెల్. ఇక్కడ నుంచి క్రాస్ అయినప్పుడు మరలా వెనక్కి తిరిగి ఇట్లా తిరిగినప్పుడు ఎక్కడికొచ్చినప్పుడు దీని కింద మనం సెల్ చేసుకోవచ్చు. ఎందుకంటే దీన్ని క్రాస్ అయితేనే మనం బై చేయాలనే రూల్ నుంచి, ఇది ఎప్పుడైతే అంటే రెసిస్టెన్స్ క్రాస్ అవుతున్న, డౌన్ సైడ్ క్రాస్ అవుతున్నప్పుడు ఒక సపోర్ట్గా పనిచేస్తుంది. కాబట్టి ఈ రెసిస్టెన్స్ ఇది సపోర్ట్గా ఉంది, సపోర్ట్గా పైకి వెళ్ళాల్సింది ఏమైంది, క్రాస్ అయినప్పుడు అది తిరిగి మళ్ళీ కిందకు వస్తుంది, కాబట్టి ఇది రెసిస్టెన్స్గా పనిచేస్తుంది. అలాగే ఈ సపోర్ట్ని బ్రేక్ అయితే కింద పడిపోవాలి, కానీ ఇది మరలా పైకి వస్తుంది అనుకోండి, అప్పుడు ఇదే సపోర్ట్గా పనిచేస్తుంది. కాబట్టి రెసిస్టెన్స్కు పైకి క్రాస్ అవుతున్నప్పుడు సపోర్ట్గా, సపోర్ట్ అనేటువంటిది డౌన్ సైడ్ క్రాస్ అవుతున్నప్పుడు రెసిస్టెన్స్గా పనిచేస్తుంది. కాబట్టి ఇది మన ప్లాన్. ఇప్పుడు మీకు మార్కెట్ అనేటువంటిది ఎక్కడ స్టార్ట్ అయింది, ఇక్కడ స్టార్ట్ అయింది. ఇక్కడ స్టార్ట్ అయ్యి ఇది 7కి రావటానికి దాదాపుగా 2 గంటలైనా పట్టని. ఇదే వెయిటింగ్ పీరియడ్. దీన్ని టచ్ చేయాలి, టచ్ చేసి కిందకు వచ్చి మళ్ళీ పైకి వెళ్తుందా, లేకపోతే పైనే ఒక బులిష్ క్యాండిలా, ఎన్గల్ఫా, లేకపోతే ఏం పడుతుంది, ఇన్సైడ్ బారా, ఏది పడుతుంది అనేటువంటిది మోస్ట్ ఇంపార్టెంట్. ఇన్సైడ్ బార్ ఇట్లా పడింది అనుకోండి, దీని అబవ్ మనం ఎంట్రీ తీసుకుంటాం, ఇది మన టార్గెట్ అవుతుంది. అలాగే దీని కనుక కింద క్రాస్ అయ్యి, ఈ లైన్ని వదిలిపెట్టేసిన క్యాండిల్ కనుక ఏదైనా ఉంటే దాని కింద మనం సెల్ చేసేయచ్చు. అలాగే ఇది ఇక్కడికి వెళ్తా ఇక్కడ దాకా వెళ్ళింది, ఇక్కడ దాకా దీన్ని క్రాస్ అయ్యి ఈ బార్ని ఏదైతే రెసిస్టెన్స్ అని గీసుకున్నామో దాన్ని వదిలేయాలి. దాంట్లో టచ్తో ఉన్నంత వరకు ఇది రెసిస్టెన్స్గానే పనిచేస్తుంది. ఎప్పుడైతే ఈ రెసిస్టెన్స్ని వదిలేసిందో అప్పుడు సపోర్ట్గా పనిచేస్తుంది. సో అప్పుడు ఈ క్యాండిల్ అబవ్ మనం ఎంట్రీ తీసుకుంటాము, ఇది స్టాప్ లాస్.
అంటే ట్రేడింగ్ అనేటువంటిది ఈ కోణంలో గనక చేస్తే మన సక్సెస్ రేట్ అనేటువంటిది 60% ఉంటుంది. అంతేగాని ఇక్కడ ఫార్మ్ కాగానే మనం వెంటనే ఎంట్రీ గనక తీసుకుంటే అది గ్రీన్ క్యాండిల్ ఏసింది బై ఏస్తే ఇది కిందకొచ్చేసేసి ఇంకా దీన్ని క్రాస్ అయ్యి కిందకెళ్ళిపోతే హ్యూజ్ లాస్ వచ్చేటువంటి ప్రమాదం ఉంటుంది. సో, మనకెప్పుడైనా సరే వెయిటింగ్ అనేటువంటిది మోస్ట్ ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్‌గా నేను ప్రతిరోజు యెస్టర్‌డే క్లోజింగ్ ప్రైస్ నుంచి మనం ఎంట్రీ ఎట్లా తీసుకోవాలి ఏంటి అనేటువంటిది మనం చెప్పుకుంటా ఉన్నాం. చాలా రోజులు సక్సెస్ అయింది. సో, మనకు కావాల్సిందేంటి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్‌గా ఇక్కడ చూడండి. యెస్టర్‌డే క్లోజింగ్ ప్రైస్ అనేటువంటిది ఇది. ఇక్కడ మనం ఒక హారిజాంటల్ లైన్ గీసుకుందాం. సో, కండిషన్ ఏంటి? ఇది దీని దగ్గరికొచ్చేంత వరకు మనం ఎంట్రీ అనేటువంటిది తీసుకోకూడదు. సో, ఇక్కడ ఒక క్యాండిల్ అనేటువంటిది తీసింది. మరలా ఈ వేసేసి కిందకొచ్చింది. కిందకొచ్చింది, పైకెళ్ళింది, కిందకొచ్చింది, పైకెళ్తుంది, కిందకొస్తుంది. సో, ఇక్కడ రెడ్ క్యాండిల్ అనేటువంటిది క్రాస్ అయింది. సో, దీని కింద ఎంట్రీ తీసుకోవచ్చు. కానీ ఇక్కడ వెంటనే క్యాండిల్ మళ్ళా పైకెళ్ళింది కదా! పైకెళ్ళింది కాబట్టి మనం వెంటనే ఇక్కడ మళ్ళా కిందకి క్రాస్ అయింది కాబట్టి ఈ క్రాస్ అయింది ఈ క్యాండిల్ తీసుకుంటాం. ఇక్కడ వచ్చేసేసి మళ్ళా పైన స్టాప్ లాస్ ఈ క్యాండిల్ హిట్ అయిపోయింది. వన్స్ ఈ యొక్క లెవెల్ అనేటువంటిది ఇక్కడ మనం లాజిక్ ఆలోచించాలి. ఈ లెవెల్ ఎప్పుడైతే డౌన్ సైడ్ ఫెయిల్ అయిపోయిందో, డౌన్ సైడ్ మనం ఎంట్రీ అనేటువంటిది ఫెయిల్ అయిపోయిందో దాని ఆపోజిట్ క్యాండిల్‌లో మనం ఎంట్రీ అనేటువంటిది తీసుకోవచ్చు. తీసుకొని ఈ లెవెల్ వరకు అంటే ఇక్కడ చూపిస్తాను. ఈ లెవెల్ వరకు మనం ఎంట్రీ అంటే ఈ 5 మినిట్స్ క్యాండిల్‌లో మీరు ఇక్కడ ఎంట్రీ తీసుకుంటాము. ఈ స్టాప్ లాస్ పెడతాము. ఈ లెవెల్ వరకు 1:1.5, 1.6 టార్గెట్లు, రిస్క్ రివార్డ్‌లు సరిపోతుంది. కాబట్టి ఇది డ్యామ్ షూర్‌గా దీన్ని టచ్ చేస్తదనమాట. ఇక్కడ ఫెయిల్ అయిపోయినప్పుడు. సో, ఇది మన టార్గెట్ అనేటువంటిది అవుతది. ఈ విధంగా ఇక్కడ ఫెయిల్ అయిపోయినా ఇక్కడ సక్సెస్ అయ్యాం కాబట్టి ఆల్మోస్ట్ ఆల్ మనం పాజిటివ్‌లోనే ఉంటాం. మన యాక్చువల్‌గా ఫస్ట్ ఏంటి? ఫస్ట్ ఇక్కడ ఒక లైన్ గీసుకున్నాము. ఇక్కడ నేను యెస్టర్‌డే ఇది గీసుకున్నాం. 3 క్యాండిల్ వెయిట్ చేసాం. సో, ఇది క్రాస్ అయితేనే మనం ఎంట్రీ అనేటువంటిది తీసుకుంటాం. గుర్తుపెట్టుకోండి. ఇది క్రాస్ అయితేనే బై సైడ్ చేస్తాం. ఇది క్రాస్ అయితే కింద సైడు సెల్ అనేటువంటిది చేస్తాం. కానీ ఒక ఎంట్రీ అనేటువంటిది తీసుకున్నాక దాన్ని స్టాప్ లాస్‌ని గనక హిట్ గనక చేస్తే ఆ క్యాండిల్‌లోని మనం బుల్లిష్ గనకైతే ఆ క్యాండిల్‌లోని మనం ఎంట్రీ తీసుకొని ఈ లెవెల్ వరకు మనం హోల్డ్ చేయొచ్చు పొజిషన్. సో, ఇక్కడ ఎక్కడైతే ఈ లెవెల్ అనేటువంటిది ఫెయిల్ అయిపోయిందో మీరు అనొచ్చు ఇక్కడ కూడా రెడ్ క్యాండిల్ వేసి పైన గ్రీన్ క్యాండిల్ వేసింది కదా సార్ అని. కానీ ఇక్కడ మన ఎంట్రీ దొరికిందా? దొరకలేదుగా. కాబట్టి ఎంట్రీ దొరికి అది కనుక ఫెయిల్ అయితే కంపల్సరీ దాంట్లోనే ఎంట్రీ అనేటువంటిది తీసుకుంటాం. ఈ విధంగా దీనికోసం మనం ఏం చేయాల్సి వచ్చింది? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 15 5s 75 అంటే 1 గంట 15 నిమిషాల పాటు మనం వెయిట్ చేయాలి. ఆ 1 గంట 15 నిమిషాల పాటు వెయిట్ చేస్తేనే మనం అంతేగాని ఇక్కడ గబక్కన పడింది దీంట్లో వెళ్ళిపోదాం అనేటువంటిది అంటే దీనికి అర్థం ఏంది? వెయిటింగ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ టు సక్సెస్ ఇన్ ద స్టాక్ మార్కెట్. దాన్ని మనం అలవాటు చేసుకోగలిగితే మనం స్టాక్ మార్కెట్‌లో సక్సెస్ అయినట్టే లెక్క. థ్యాంక్ యూ వెరీ మచ్.